ఇష్టానుసారంగా గుళ్ళ మీద విధ్వంసం చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోయినాయి. అంటే నేను అదే చెప్పిన, రాజు సక్రంగా ఉంటే కింద దాకా అంతా సక్రంగా ఉంటుంది. పైన రాజు అనేవాడు విజ్ఞానవంతుడై ఉండాలి. దోపిడీదారుడు గజ దొంగలు ఉండకూడదు. రాజులు ఏంటంటే ఇప్పుడు సామంత రాజులు ఎమ్మెల్యేలు అండి, మీకు ఊరికి నచ్చినా నచ్చకపోయినా. ఒక రాజు ఉంటాడు, 175 మంది సామంత రాజులు సేమాంధ్రాలో ఉంటారు. తెలంగాణకి ఒక రాజు ఉంటాడు, ఇంకొక 119 మంది సామంత రాజులు ఉంటారు. ఇది ఊరికి నచ్చినా నచ్చకపోయినా ఆడదే జరగద్ది. వాడు చెప్పింది ఫైనల్. యాడ పోలీస్ స్టేషన్కి పోయినా ఎమ్మెల్యే చెప్పింది నడుస్తుంది, రిజిస్టర్ ఆఫీస్కి పోయిన ఎమ్మెల్యే చెప్పింది, ఎండిఓ ఆఫీసు, జలవనరులు ఏదన్నా ఓల్ అండ్ సోల్ వాడే హీరో. 5 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత వాడు జీరో అవుతాడో హీరో అవుతాడో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ నిర్ణయిస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రజల్లో నేను అనేది ఏంటంటే ఆలోచన విధానం మారాల. ఇది నా సొమ్ము. ఇప్పుడు 2 వీలర్ ఉందండి, రోడ్డు బాగలేదు, రోడ్డు చెస్ తీసుకుంటారా లేదు, పెట్రోల్ డీజిల్ నా రోడ్డు ఎందుకు పోయిరా, నా సెస్ ఎందుకు తీసుకుంటామని అడిగేటోళ్ళు లేడండి, ప్రశ్నించేవాళ్ళు లేకపోవటం. ఒక పిల్ల వేయలేకపోతారండి కోర్టులో ప్రభుత్వం మీద. ఇప్పుడు మనం పోయే రోడ్డు ఒక 30 కిలోమీటర్లు డ్యామేజ్ అయిపోయింది. ఆడ 2 వీలర్ 3 వీలర్ ఆటో వాళ్ళు, కార్లోళ్ళు వీళ్ళందరి దగ్గర రోడ్డు చెస్ వసూలు చేస్తుంది. నువ్వు ఏం చెయ్యాలా? మొత్తం ఒక చిత్తశుద్ధి సామాజిక బాధ్యతతో, ఇదిగో మేము ఇంత చెస్ డబ్బులు కట్టాము రోడ్డుకి, కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దోషి చేస్తూ ఒక ప్రైవేట్ పిల్లేండి, రోడ్డు ఎందుకు రాదో నేను చూస్తా, మా డబ్బులు ఇన్ని దుబ్బకు తిన్నారా, చెస్ రూపంలో మాకు రోడ్డు పోస్తామనే కదా, మా రోడ్లు ఇట్టుండయి కాబట్టి పర్యావరణ చెస్ ఒకటి పడద్దండి పెట్రోల్ మీద. రోడ్డు చెస్ ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషన్ చెస్ ఉంటుంది, మిలిటరీ చెస్ ఉంటుంది. ఆ చెస్ డబ్బులన్నీ ఏమైనా కూడా నడుగుతుందా? దానికి కూడా ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలా? అట్లా ఏంటంటే ప్రజల్లో ప్రశ్నించే తత్వం. ప్రభుత్వం కాడుండే డబ్బు మంది, మనకు సేవకులు, వీళ్ళు మనకు సేవకులు, మనకు పాలకులు కాదు, వీళ్ళు మనకు సేవకులు. ఇలా ఒక ముఖ్యమంత్రిని కావాలంటే కలవనిస్తారండి పోలీసు వాళ్ళు? సామాన్యుడు పోయి కలిసేదానికి కొంత ముఖ్యమంత్రిని నాకు చెప్పండి. ఓరగా టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేసుకోవటం కాదు, సామాన్యుడికి పోతే అపాయింట్మెంట్ దొరకద్దా? ముఖ్యమంత్రిదే దొరుకుద్దా? రేపు మన ఇద్దరం బాగుందాం, మనకి ఇస్తుంది అపాయింట్మెంట్, మన ఇద్దరం వెళ్దాం, ఇస్తారు అపాయింట్మెంట్, గెట్ అవుట్ అంటారు. అది ప్రజాస్వామ్యంలో. అందువల్ల ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా, ప్రజలు ఎటువైపు, ధర్మం వైపు ఉన్నారా, సత్యం వైపు ఉన్నారా, ఏ వైపు నడుస్తున్నారని ఆలోచించుకోవాలా. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో దొరికిపోయిన దొంగలు కరెక్ట్గా కానీ డీల్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోరు. దాంట్లో సందేహమే లేదు. నేను చెప్పిన 3 పట్టుకుంటే చాలు, ఇంకేం పట్టుకోబడలే. కస్టమ్స్ వాళ్ళ కాడికి పోయి ఆ ఫైల్ గుంచండి, డైరీ కాడికి పోయి ఆ ఫైల్ గుంచండి. అర్థమవుతుందా? వీళ్ళు ఎందుకంటే పెద్ద తోపులు అనుకుంటారు. అంజి గారు మాకు ఒకసారి అన్నాడు ఇన్కమ్ ట్యాక్స్లో, వీళ్ళు దొరికిపోతారు వరకునే, ఎందుకంటే వీళ్ళు పట్టుకోలేరు అనుకోబాకండి. వాళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎక్కడో ఒక లూప్ హోల్ దొరకద్దు, దాన్ని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది. జేడి లక్ష్మీనారాయణ అట్నే కదా తీసిందా, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ పక్కన పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అప్పుడు దాకా ఉడకన్నా తెలుసా? జేడి లక్ష్మీనారాయణ రాకముందు ఇన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదుగా. ఒక సిబిఐ ఆఫీసరు సిన్సియర్గా పనిచేయబెట్టి మొత్తం బయటికి గుంజితే ఏమైంది? గిల్లగా కొట్టుకుంటూ నిద్రలేని వార్తలు. వాడి చెంచులు కూడా జైల్లో ఉన్నా ఒకటే, తాడేపల్లి ప్యాలెస్ కొంపలోడు బొత్తుకంతా బతికినంత కాలం జైలు బతికే. స్వేచ్ఛగా మళ్ళాగా తిరగమనండి, మళ్ళాగా ఉండమనండి, ఉండలేడు. ఎందుకు? వాడు డబ్బు స్వేచ్ఛనిచ్చిందా? వాడు డబ్బు నిద్రనిచ్చిందా? ఏమి ఇచ్చింది? వాడు నిత్యం ఆందోళనతో బతకటమే కదా. ఒక్కరోజైనా స్వేచ్ఛగా ఆడుకోగలడా? ఒక్కరోజైనా స్వేచ్ఛగా తిరగగలడా? ఒక్కరోజన్నా స్వేచ్ఛగా ప్రయాణం చేయగలడా? ఒక రైల్లో కానీ ఒక బస్సుల్లో కానీ తిరగలేడుగా. అదే వాడు భగవంతుడు వేసిన పెద్ద శిక్ష. మానసిక రోగిష్టిగా మిగిలిపోయిండు. అందమైన డ్రెస్ చేసుకుంటూ ఉపయోగం ఎంత, లోపలంతా పుచ్చిపోయిన రోగం పెట్టుకొని. అందువల్ల బతికేది కొంతకాలం, బతికిన 4 రోజులైనా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా బతికితే నీకు ఉండే లైఫ్ భూమి మీద కొంతకాలం. నేను ఫైనల్గా చెప్పేది, తల్లి గర్భం నుంచి వచ్చి నువ్వు ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతావు. నువ్వు లక్షాధికారి అయిన లవణం అనే మింగు కానీ మెరుగు బంగారం మెంగబోడు అన్నాడు కవి. అందువల్ల నువ్వు పోతా పట్టకపోయేది ఏమీ లేదయ్యా. ఉన్న 4 రోజులు మంచోడుగా బతుకు. నువ్వు సంపాదించింది 10 మందికి దానం చెయ్యి, అంతేగాని దయాగుణం లేకుండా దానవుడుగా మిగిలిపోబాకరయ్యా. దోషిందంతా ప్రజలకి ఇచ్చేరా, ఏం చేసుకుంటావురయ్యా డబ్బంతా? నీకుండేది 2 ఆడపిల్లలు, ఏం చేసుకుంటావు అంత సొమ్ము?
జానుడి పొట్టకి ఎంత కావాలో ఉండటానికి ఒక కంప చాలు, జానుడి పొట్టకి. నీ అమ్మిడి ఏది పట్టకపోవురా, చివరికి నీ మట్టిలో గలిచిపోద్ది నీ శరీరం. అందువల్ల చెప్పుకోవటానికి పనిచేస్తాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, నువ్వెంత అని నేను అంటున్నాను. చివరికి నువ్వు ఏ మతస్థుడో చెప్పుకోలేకపోతున్నావు, ఏ కులస్థుడో చెప్పుకోలేకపోతున్నావు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం అందరూ ఎదురు తిరిగి అడుగుతారు, నువ్వు చెప్పరా బాయ్ ఏ రెడ్డి అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఒక అబ్బాయి అంటారు, అల్లూరు అబ్బాయి, నెల్లూరు అబ్బాయి, ఒక ఛానల్ బీసీ రెడ్డి అనే ఏదో ఉంటుంది యూట్యూబ్ ఛానల్. ఒరే చెప్పరా నాయన, నువ్వు పంట రెడ్డివా, పాకనాటి రెడ్డివా, నెరాటి రెడ్డివా, పెద్దకంటి రెడ్డివా, దేశనూరు రెడ్డివా అని అబ్బాయి అడగతా ఉండే యూట్యూబ్లో. నేను మొట్టమొదటి లేవనెత్తింది నేనే. పంటాన్వయనముకు 14 తెగలు ఉంటాయి రెడ్డి జాతుల్లో, పంటాన్వయనముకు 14 తెగలు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి మోటాటి రెడ్డి గర్వంగా చెప్పుకుంటాం. నల్లమల్ల ఫారెస్ట్లో పుట్టిన పులిబిడ్డరా, మహబూబ్ నగర్ పులిబిడ్డ మోటాటి రెడ్డి గర్వంగా చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి. మా గుడాటి రెడ్లు ఉన్నారు. ఇట్లా మా రెడ్డిలో 14 జాతుల్లో ఉన్న రెడ్లు, దానికి ఉపకులాలు ఉంటాయి. మొత్తం కలిపి 38 తెగల రెడ్లు ఉన్నారు. వాడు ఏ రెడ్డి చెప్పుకోలేకపోతాడు. ఇప్పుడు ఎలా నిన్న అడిగాడు, ఎవరు ఆయన పేరు, మన శబరి వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, నంద్యాల ఎంపీ శబరి వాళ్ళ ఫాదరు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఊరు నువ్వు చెప్పరా స్వామి రెడ్డి అని అడిగిండు. మా మైసూరారెడ్డి చెప్తాడు, మా పెద్ద ఆయన, నేను పెద్దకంటి రెడ్డి అంటాడు. మా డిఎల్ రవీంద్రారెడ్డి, నేను పెద్దకంటి రెడ్డి అంటాడు. ఆయనకు వరదరాజు రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన అడగండి, నేను పెద్దకంటి రెడ్డి అంటాడు. బొమ్మ నాగిరెడ్డిని అడగండి పోయి ఎప్పుడన్నా, మేము అఖిల ప్రియని అడగండి, అమ్మ ఏ రెడ్లు, మేము పెద్దకంటి రెడ్లు అని చెప్తారు. గర్వంగా చెప్పుకుంటారు, ఓడు చెప్పుకోలేడు. అది వాడు దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు ఆడికి తెచ్చుకున్నాడు వాడు. నేను చెప్తున్నాను కదా, రెడ్లందరూ ఒకటి కాదు అంజి గారు. ఈ రవులు ఈ వస్తుంది. ఇప్పుడు కొండ రెడ్లు ఉంటారు, ఎస్టీలు. భద్రాచలం బోండి మీరు ఎప్పుడన్నా, వాళ్ళు కొండల ప్రాంతాల్లో ఉంటారు, ట్రైబ్స్ వాళ్ళు, ఎస్టీలు వాళ్ళు, కొండ రెడ్లు అంటారు వాళ్ళని. మీరు శ్రీకాకుళం బోండి రెడ్డికా అని అంటారు. ప్రతిభా భారతి ఒకసారి ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి అనే కుర్రడం, వాళ్ళు మత్స్యకార సామాజిక వర్గం కింద ఉంటారు. అట్లా గోదావరి జిల్లాలో మొత్తం భూమంచి రెడ్లు అంటారు, బహుమంచి రెడ్లు అంటారు వాళ్ళని. అట్లా ఇప్పుడు మార్కాపురం ప్రాంతం అంతా ఎల్నాటి రెడ్లు ఉంటారు, వెల్నాటి రెడ్లు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని అడగండి, కనిగిరి ఎమ్మెల్యే వాళ్ళ ముక్కాసి. మీరు రెడ్లు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు మౌత్ గమ్ముగా ఉండబాకు, భయపడబాకు, ఈ విషయంలో సిగ్గుపడబాకు, భయపడబాకు. ఎవరినైనా సరే రెడ్డి గారి పిల్లల్ని ఇంటర్వ్యూ చేసి, బాబు నువ్వు ఏ రెడ్డి అన్నాడు వాళ్ళు చెప్తారు, సార్ మేము పంట రెడ్లు సార్, మేము ఎల్నాటి రెడ్డి, మాకు మా ముక్కు నరసింహారెడ్డి ఉండు కదా, వాళ్ళు ఎల్నాటి రెడ్లు చెప్తారు. వాళ్ళు భయం లేదు, ఎవరు భయపడరు. ఎందుకు భయపడతారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ గోత్రం తెలుసు, వాళ్ళు ఏ రెడ్లు అనే సంగతి వాళ్ళకి తెలుసు. నువ్వు ఎవరైనా సరే ఒక రెడ్డి గారి పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగు ఈ మాట, సార్ మీరు ఏ రెడ్డిలో చెప్పండి సార్, నా పేరు అడుకో, మధుసూదన్ రెడ్డి ఆయన పెద్దకంటి రెడ్డి ఉన్నాడు సార్, మమ్మల్ని సంపొత్తుంటాడు, నేను పెద్దకంటి రెడ్డిని అంటుంటాడు, మీరేంటి చెప్పండి సార్, మీకు చెప్పేస్తారు. మీరు అంతేందుకు శ్రీశైలం దేవస్థానం వెళ్ళండి, రెడ్లు గోత్రాలు చరిత్ర మొత్తం దొరకద్ది. అసలు ఈ రెడ్లు హిస్టరీ చెప్పే భిక్షకుంట రెడ్లు ఉంటారు, వాళ్ళని అడిగితే గోత్రాలు ఇంటి పేరుతో సహా చెప్తారు, ఎవరెవరు ఏంది అనేది. వాళ్ళు ఎస్టీలు, ట్రైబ్స్ వాళ్ళు. అంతే అసలు రెడ్లకి అసలు పెద్ద కులం వాళ్ళదే. కుంటి మల్లారెడ్డి వారసులు వాళ్ళు. ఈ కుంటి మల్లారెడ్డి ఈ తెగలన్నీ పెట్టిన మా కుంటి మల్లారెడ్డి, మా పెద్ద ఆయన అపర శివభక్తుడు, శ్రీశైల మహాశివభక్తుడు ఆయన కుంటి మల్లారెడ్డి. వాళ్ళ ఆరసులు నాయన మేము బతికేది ఎట్ట అందరికంటే, ఊరి ఇంతమంది అన్నదమ్ములు ఉండర్రా మీకు, ఆడిపోతే ఆడబెట్ట. ఇప్పుడు భిక్షకుంట రెడ్లు మా ఇళ్ళకి వస్తే వాళ్ళు మంచాల మీద కూర్చొని మాది అంటారు వాళ్ళు. వాళ్ళు ఈయన పోరు, ఏడన్నా పట్టుకోళ్ళు పంచుకున్నారు అనమాట. 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు వస్తారు అంజి గారు, వాళ్ళు బంగారు ఉంగరాలు చేపించుకుంటారు, మరి రెడ్లకి కథలు చెప్తారు, గమ్ముకేం పోరు, ఆశీర్వదిస్తారు, అన్ని చెప్తారు. ప్రతి ఇంటోళ్ళు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఈ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లడు గోత్రాలు తెలియదు, 2 గోత్రాలు ఏకమైనట్టు పిల్ల నీరు వాళ్ళు అడగతారు, నువ్వు ఇప్పుడన్నా చూడు మీ గోత్రం ఏంటని అడుగుతారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పిల్లడికి గోత్రం ఎడగాల్సిందే, వాడికి డబ్బులు ఇస్తే కానీ వాడు చెప్పడం. గోత్రాలు అన్నీ ఉండవు అనమాట. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి వచ్చిందంటే ఇప్పుడు వాడు ఏ రెడ్డి చెప్పే కాడికి తెచ్చుకొచ్చిన వాడు చెప్పి తీరాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పెద్దకంటి రెడ్డి దెబ్బ అదుర్సు కాదు, నేను అదే అంట. ఏదన్నా సరే రెడ్లందరూ ఒకటి కాదు. రెడ్డి అంటే త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. మా ఒరిస్సాలో ఉంటారు మా రెడ్లు. అది మరి ఇప్పుడు దాన గుణంలో ఇప్పుడు సిఆర్ రెడ్డి విద్యాదాన ప్రదాత. మీరు చూసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలో పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తనకున్న యావదాస్తిని ప్రజలకు ఇచ్చేసి 2 జతల బట్టలతో బతికారు. కొండపల్లి సీతారామరెడ్డి ఎక్సలెంట్. తర్వాత చంద్ర పుల్లారెడ్డి వాళ్ళంతా కమ్యూనిస్ట్ వాళ్ళు కదా, వాళ్ళకున్న ఆస్తులను ప్రాణంగా పెట్టారు. ఉయ్యాలవాడు నరసింహారెడ్డి నొస్సాం ఈరుడు శిరస్సు ఇచ్చేసిండ. కడప కోటిరెడ్డి, పోతే అనంతపురం జిల్లాలో పుట్టినటువంటి తరిమిళ్ళ నాగిరెడ్డి,
తాకట్లో భారతదేశం అనే పెద్ద పుస్తకమే రాసిండు. 1977 ఎమ్మెల్యే ఆయన. ఆ రోజు చెప్పిండు బాబు గారు మొన్న అన్నాడు, కానీ ఈ మాట 1977 అన్నాడు. ఇది గౌరవ సభ కాదు, పందుల సభ అని చెప్పి 1977 ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసేసి అన్నల్లోకి పోయిండు. తరిమిళ్ళ నాగిరెడ్డి పుస్తకం ఉంటుంది, కొనుక్కొని చదువుకో. తాకట్లో భారతదేశం అనే బుక్ ఉంటుంది, ఆయన రాసిన బుక్ ఉంటుంది, తరిమిళ్ళ నాగిరెడ్డి గారు రాసింది. అంటే నేననేది ఒక కులము ఎప్పుడు కూడు పెట్టదు, గుణం మాత్రమే మనిషిని నిలబెట్టద్ది. ఇప్పుడు ఏమారెడ్డి ఉన్నాడు, పెద్ద కోటీశ్వరుడేగా, చివరికి ఒంటి మీద బట్టలు లేకుండా బతికిండు ఏమారెడ్డి శతకం బ్రహ్మాండంగా ఉంటుంది, చదువుకోండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ పురుషులు జాడ వేరు, పుణ్య పురుషులందు పురుషులు వేరయా, ఇస్పదాభిరామ ఇనూరవేమ అని అంటారు కదా. నువ్వు చెప్పు అంజి గారు, ఇస్పదాభిరామ ఇనూరవేమ అంటే అర్థమా చెప్పమనండి ఎవరినన్నా. చాలా మంది చిన్నప్పటి నుంచి చదువుతాం కదా. ఆ మేడి పండు చూడు మెలియమై ఉండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు, పిరికి వాణి బింకం ఇలాగ ఉండు అని చెప్పి ఇస్పదాభిరామ ఇనురవేమ, కొండ అద్దమందు చిన్నగా ఉండని ఏమారెడ్డి చెప్తాడు కదా. ఆ యశ్వద అనేది లవరు, ఏమారెడ్డి లవరు. అభిరామయ్య అనే అతను ఫ్రెండు, ఏమారెడ్డి ఈయన. ఎందుకంటే అతను జ్ఞానోదయం ఇచ్చినటువంటి వాడు అభిరామయ్య కంసల్ కులానికి సంబంధించిన వాడు, ఇతను రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాడు. అతను రోజు చెక్క కొయ్య కోసము అడవికి పోతా ఉంటే అక్కడున్న మునీశ్వరుడు తపస్సు చేసుకుంటే నీకు జ్ఞానబోధ చేస్తాను, రేపు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని నువ్వు రావయ్యా అంటే ఈ ఏమారెడ్డి వేశ్యాలోలుడై వేసల చుట్టూ తిరగతా ఉంటే ఒక స్నేహితుడిగా హృదయం గ్రహించిపోయి, నాకు కాదు జ్ఞానం కావాల్సిన వీడికి కావాలి దరిద్రుడికి, గొప్ప కులంలో పుట్టిండి వీడు, పాడైపోయింది వీడు దరిద్రుడు, నాశనం చేసుకున్నాడు జీవితాన్ని అని చెప్పి వాడిని బలవంతంగా ఒక స్నేహితుడైతే పట్టుకొని పోయి ఆ గురువు దగ్గర కూర్చొని పెడతాడు. ఆ జ్ఞానం అభిరామయ్య పొందాల్సిన జ్ఞానము ఏమారెడ్డికి అక్కడ జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు వైరాగ్యంలోకి వచ్చేస్తాడు. జీవితం అంటే ఇదా అనుకొని వైరాగ్యంలోకి వచ్చి అతని జీవితంలో చూసిన అన్నీ అనుభవించండి ఏమారెడ్డి. ఏమి లేదురా జీవితం అంటే ఒంటి మీద బట్టలు తీసేసి కవిగా మారిపోయింది అనమాట. అందుకని అటు వాడు లవర్ పేరు యశ్వద, అభిరామయ్య ఫ్రెండు, ఆయన ఏమారెడ్డి. అందుకని అది ఆ లైన్ అది, యశ్వదాభిరామ ఇనురవేమా. ఇది ఏమారెడ్డి జీవిత చరిత్ర నాయన, నేను అనుభవించిన జీవిత చరిత్ర అని అంటే ఇది తెలుసుకోకుండా మనం నిజాలు మనకెందుకు, అదే నేను చెప్తున్నాడ, సరైన మొగుడు తగిలితేగా నిజాలు బయటికి రావు. అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా అతని మీద మనకి వ్యక్తిగత దేశాలు ఏమంటాయి, ప్రజల ఆస్తులు దోచేసిండు కాబట్టి, ప్రజల ఆస్తులు పన్నుల రూపంలో కట్టి ఎంతో చెమట వచ్చిన ప్రజానాయకుడు ఎవరు కూడా ప్రజలకు సేవకుడుగా ఉండాలి. కానీ రాజే దొంగ అయితే ప్రజలు ఇంకెంత దొంగలైపోతారు. రాజే దొంగతనం చేస్తున్నాడు రా, నేను దొంగతనం చేస్తే తప్పేందిరా అని అంటారు. నువ్వు దొంగతనం చేయకుండా నిజాయితీగా ఉండు. అందువల్ల ఏంటంటే ప్రజల సొమ్ముకి ధర్మకర్తగా, ప్రజలకి ప్రధాన సేవకుడుగా ఉండాల్సిన వాళ్ళకి సిగ్గు లేకుండా తింటారు రే ప్రజల సొమ్ము. అర్థం కదా, తప్పు కదా, ఇది అధర్మం కాదు. రాజు మంచోడైతే ప్రజలు కూడా సక్రమంగా ఉంటారు. రాజు దండన చేస్తాడరా నేను తప్పు చేస్తే అనే ఒక భయం లేకుండా పోయింది ఈ డెమోక్రసీటీలు. అందువల్ల ఏంటంటే ఆలోచించుకోండి. పోత పట్టకపోయేది ఏమి లేదురా. ఎవడైనా ఏదో ఒక రోజు చిన్న దోమకు భయపడుతున్నామే మనమా, కంటికి అవపడద్దు దోమ, డెంగ్యూ దోమ, మలేరియా దోమ అవపడద్దా నాకు చెప్పండి అంజి గారు. నువ్వు 100 కేజీలు ఉంటావు, 60 కేజీలు, 70 కేజీలు, 100 కేజీలు ఉంటావు. దోమ ఎంత గ్రామం కూడా ఉంటుంది. దాన్ని చూసి ఉచ్చపోసుకునే మనము, కట్టలు కట్టుకునే మనము, దోమ గుర్తి హాస్పిటల్ చుట్టూ తిరిగి లచ్చలు వదిలించుకునే మనం చిన్న దోమకే భయపడి చేస్తుండవా. మన జీవితం ఎంత. అందువల్ల ఉన్న 4 కాలాల్లో అయినా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఉండాలనేదే నా యొక్క ఆవేదన, బాధ అంతే తప్ప పేద ప్రజలు ఒకవైపు తిండికి లేక, ఇళ్ళు లేక, హాస్పిటల్కి డబ్బులు లేక, చేసుకుంటామంటే ఉద్యోగం లేక, ఖాళీ కడుపుకి జారిడి పడుకుని పిటికిన మెతుకుల కోసం వెతుక్కుంటే ఈ లక్షల కోట్లు పెట్టుకొని ఏం చేసుకుంటారా. అందువల్ల మన శరీరం ఏదో ఒక రోజు కాలగర్భంలో గడిచిపోయేది కాబట్టి ఇకనైనా జ్ఞానోదయం తెచ్చుకొని చేసిన తప్పులకు పశ్చాత్తాపడి ప్రజలకు తిరిగి ఇచ్చేయండి రా స్వామి. ఆ విధంగా అయినా మీకు న్యాయం జరగద్దని మాత్రం నేను చెప్పగలను. విశ్వామిత్రుడు కాడి గొప్పోళ్ళు అంజా ఇళ్ళు చెప్పండి నాకు. విశ్వామిత్రుడు ఎవరు? రాజు కదా, సన్యాసుల్లో గెలిచిపోయిండే లేదు విశ్వామిత్రుడు. రాముడు గురువు ఎవరు? శ్రీరామచంద్రుడు గురువు ఎవరు? విశ్వామిత్రుడే కదా. అవునా కదా అంజి గారు? శ్రీరామచంద్రుడు గురువు ఎవరా? విశ్వామిత్రుడు. ఆయన రాజ్యాన్ని వదిలేసిండు, రాముడు గురువు అయింది కదా. తర్వాత ఈయన తీసుకో అశోకుడు,
అశోకుడు కళింగ యుద్ధం, అశోకుడు కాడి గొప్ప చక్రవర్తులురా మీరేమన్నా. అశోకుడు కళింగ యుద్ధ తర్వాత రక్తం ఏరులై ప్రవహిస్తుంటే ఏం చేసిండు? కత్తి కింద పడేసి బౌద్ధిజం తీసుకుని వెళ్ళిపోవాలి అశోకుడు. అడవులోకి వెళ్ళిపోయిండే లేదు అశోకుడు. అశోకుని మించినటువంటి గొప్ప చక్రవర్తులు మీరేమన్నా, గొప్ప ముఖ్యమంత్రులు. ఆ రోజు చక్రవర్తులు రాజులు, ఇవాళ మీ ముఖ్యమంత్రులు అదే కదా పాత్ర. అందువల్ల ఏంటంటే పోతా పట్టకపోయేది ఏమీ లేదు. ఏ పొలిటికల్ లీడర్కైనా నేను చెప్పే హితోక్తి ఇదే: ధర్మంగా ఉండండి, ప్రజల సొమ్ము మోసం తీయకండి, ప్రజల సొమ్ము నాకండి. కాంట్రాక్టులు ముసుగు తగిలించుకొని రోడ్డు కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, పైప్ లైన్ కాంట్రాక్టులు పెట్టి ప్రజల సొమ్ము తిన్నోడు పురుగులు బట్టి చేస్తాడని మాత్రం నేను చెప్పగలను. వాళ్ళ పిల్లోళ్ళు కూడా ఏదో ఒక యాక్సిడెంట్లో చావాల్సిందే తప్ప, క్యాన్సర్ రోగాలతో దేంట్లో దాంట్లో చావాలి. వాళ్ళు సక్రమంగా బతికే పనే లేదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పను. బతికినంతకాలం ధర్మంగా బతకమని చెప్పగలను. ఫైనల్గా నేను చెప్పేది సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత లోకా సమస్త సుఖినో భవంతో తమతో మా జ్యోతిర్గమయ అసతో మా సర్గమేవ సత్యమేవ జయతే. జై హింద్.